జమిలి ఎన్నికలు 2029, 2034కి జరుగుతుంది. నేను ఇంతకుముందే ప్రస్తావించి 2 విడతలుగా అన్నది. ఇప్పుడు అది నిజమైంది. పత్రికలు కూడా అదే హైలైట్ చేస్తున్నాయి. జమిలి ఎన్నికల చట్టంలోకి అన్ని రాష్ట్రాలను తీసుకురావడం 2 దశల వారీగా ముందుకు సాగడం అత్యంత ఆచరణాత్మకమైనది జాయింట్ పార్లమెంటరీ కమిటీ భావిస్తుంది. తొలి దశలో భాగంగా 2029 లోక్సభ ఎన్నికలతో పాటే సుమారు 20 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2029 నుంచి ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి 2030 నాటికి దేశమంతా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. 20 రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆ రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం మీద పడే ప్రభావం మీద అంచనాలు రూపొందించారు. 2028లో ఎన్నికల చక్రం ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి 5 నెలల నుంచి 7 ఏడాది పాటు పెంచాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల చక్రంలో మొన్ననే రేవంత్ ఈమొక్కగా చెప్పింది, నాది పెరుగుతుంది, ఇంకో 6 నెలలు ఉంటానని. రాష్ట్ర అసెంబ్లీల కార్యక్రమం 5 నెలల నుంచి ఏడాది పాటు పెంచాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల చక్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కాలపరిమితులు ఎట్లాంటి మార్పు ఉండదు. 2030-31లో ఎన్నికలు జరగాల్సిన బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి 1 నుంచి 2 ఏళ్ళు ఆస్కారం ఉంది. జమిలి ఎన్నికలు దశల వారీగా అమలు చేయడానికి రాజ్యాంగపరమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్పారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ముగికి ముందే ఎన్నికలు నిర్వహించవచ్చని, కొన్నింట్లో కాలపరిమితిని పొడిగించే వెసులుబాటు ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలోని ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభ అసెంబ్లీల కాలపరిమితులు మార్పులు జరిగాయని గుర్తు చేశారు. ఇంతటి భారీ మార్పుకు చట్టపరమైన నిబంధనలతో పాటు రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో 1952 నుంచి 67 దాకా 4 సార్లు లోక్సభకి, మెజార్టీ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగింది. 1967 తర్వాత పలు రాష్ట్రాలు ప్రభుత్వాలు పడిపోవడం మొదలైంది. 68-69 మధ్య అనేక అసెంబ్లీలు రద్దయినాయి. 70లో లోక్సభ కాలపరిమితి ముగికి ముందే రద్దయింది. దీంతో జమిలి ఎన్నికలకు తంతుకు తొలిసారిగా బ్రేక్ పడింది. 1971లో లోక్సభకు మధ్యంతర ఎన్నికలు జరగడంతో రాష్ట్రాల ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన, ముందస్తు ఎన్నికల కారణంగా ఈ అంతరం మరింత పెరుగుతూ వచ్చింది.